నమస్తే, వెల్కమ్ టు టీ10. చారిత్రాత్మక రైతు ఉద్యమం జరిగి 3 సంవత్సరాలు దాటింది. 13 మాసాల పాటు ఢిల్లీ పరిసరాలు కేంద్రంగా దేశ వ్యాప్తంగా జరిగిన పోరాటం ముగింపు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎస్కేఎం నాయకత్వానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. అప్రజాస్వామికంగా తెచ్చిన 3 చట్టాలు రద్దు చేస్తామని, C2+50% మద్దతు ధరలు చట్టం చేస్తామని, విద్యుత్ చట్ట సవరణ బిల్లు రైతు సంఘాలతో చర్చించి నిర్ణయిస్తామని, ఉద్యమం సందర్భంగా అసువులు బాసిన రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తామని ఎస్కేఎం నాయకత్వానికి రాతపూర్వకంగా ఇచ్చింది. చట్టాలను వెనక్కి తీసుకుంది. మిగతా హామీలను అమలు పరచకుండా 3 చట్టాల రూపకల్పనతోనూ ఆ విధానాల మద్దతుదారులతోనూ కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటిలో అదానీ, అంబానీ కంపెనీల ఉద్యోగులను సలహాదారులుగా నియమించింది. 3వసారి ఏర్పడిన మోడీ ప్రభుత్వం కొత్తగా 3 పథకాలను ప్రకటించింది. ఈ 3 పథకాల సారాంశం మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడమే ధ్యేయంగా ఉన్నాయి. వాస్తవానికి రద్దయిన చట్టాల కన్నా ఘోరంగా ఉన్నాయి. ఈ స్థితిలో ఎస్కేఎం నాయకత్వం మరొక దీర్ఘకాల ఉద్యమానికి సన్నద్ధమవుతుంది. ఈ క్రమంలో రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14న చర్చలకు సిద్ధమయ్యింది. డిజిటల్ రంగంలో విద్య, ఆరోగ్యం, ఆర్థిక, రిటైల్ రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొంది. సంప్రదాయ వ్యవసాయాన్ని సాంకేతిక వ్యవసాయంగా మార్చడం లక్ష్యంగా ప్రకటించింది. మన వ్యవసాయ రంగం ప్రపంచంలో పాడి, జూటు, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో, గోధుమ, వరి, వేరుశెనగ, కూరగాయలు, పళ్ళు, పత్తి, చెరకు ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ చిన్న కమతాల వల్ల సరిపడా ఆదాయం రావటం లేదని పేర్కొంది. వాతావరణ సస్య రక్షణ, సాగునీటి వ్యవస్థ, అధిక ఎరువుల వాడకం సమస్యలు ఎదుర్కొంటుందని, డిజిటల్ టెక్నాలజీతోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. ప్రతి గ్రామంలో బకెటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, అందులో రైతులందరినీ గ్రూపులుగా ఏర్పరచాలని చెప్పింది. 3 సంవత్సరాలలో 11 కోట్ల కుటుంబాలను ఈ గ్రూపుల్లో చేర్చడమే లక్ష్యంగా పేర్కొంది. రైతులందరినీ ఒకే గొడుగు కిందకు చేరుస్తుంది. ఈ గొడుగులన్నీ కార్పొరేట్ కంపెనీల అజమాయిషీలోనే ఉంటాయి. వ్యవసాయ కార్యకలాపాలన్నీ కంపెనీల అజమాయిషీలోనే నిర్వహించాల్సి ఉంటుంది. పేద, మధ్యతరగతి రైతాంగం యావత్తు కంపెనీలకు బందీలైపోతారు. రైతులకు అగ్రి స్టాక్ కార్డులు ఇవ్వాలని హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు, పంట రుణాలు, పశు పోషణ, భూమి సారాలు, వాతావరణ ఫోర్కాస్ట్, భూమిలో తేమ శాతం, క్రిమి కీటకాల ప్రభావం, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని దీని ద్వారా నిర్వహించాలని పేర్కొంది. ట్రాక్టర్లు, డ్రోన్లు, హార్వెస్టర్లు తదితర అగ్రికల్చరల్ రోబోట్లను ప్రవేశపెట్టాలని పేర్కొంది. భూములన్నీ ఏకీకృతం చేయటం లక్ష్యంగా ఉంది. ఇవన్నీ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే తప్ప వేరు కాదు. 2 దశాబ్దాలకు పూర్వం కుప్పంలో ఇజ్రాయెల్ కంపెనీతో చేసిన ప్రయోగం తప్ప వేరు కాదు. రాష్ట్రాల జాబితాలలో ఉన్న సహకార రంగాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకుంది. సహకార మంత్రిత్వ శాఖను ఏర్పరిచింది. జాతీయ సహకార పాలసీని ప్రకటించింది. గ్రామాలలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను బహుళ ప్రయోజన ప్రాథమిక సహకార సంఘాలుగా మారుస్తోంది. ఇప్పటి వరకు స్వతంత్ర సహకార సంఘాలుగా పనిచేస్తున్న పాలక సహకార సంఘాలను, మత్స్య సహకార సంఘాలను వీటితో సంధానం చేస్తుంది. వీటిని ప్రతి పంచాయతీ పరిధిలోనూ ఏర్పాటు చేస్తుంది. ఈ సంఘాలు సామాజిక వ్యవసాయం, పాలు, చేపలు, పరపతి, గోడౌన్లు ఏర్పాటు, ధాన్య సేకరణ, ఎరువులు, విత్తనాలు, గ్యాసు, పెట్రోల్, డీజిల్ బంకులు, మందుల షాపులు ఏర్పాటు చేస్తాయి. కామన్ సర్వీస్ సెంటర్లు, మైక్రో ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతాయి. రోబోట్ యంత్రాలు, యంత్రాల హైరింగ్ సెంటర్లు, సోలార్ పరికరాల ఏర్పాటు చేస్తాయి. ఈ సహకార సంఘాలలో వ్యవసాయం చేసే రైతులు, పాలు పోసే రైతులు, చేపలు పెంచే రైతులు సభ్యులుగా ఉన్నారు. సంఘంలో ఎంత షేరుధనం ఉన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు ఉంటుంది. నూతన చట్టం ప్రకారం ఈ సంఘాలలో 3 రంగాలతో వ్యాపారం చేసేవారు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నడిపేవారు, పెట్టుబడులు పెట్టేవారు ఏ తరగతి సభ్యులుగా చేరవచ్చు. వీరు 20% షేరుధనం కట్టవచ్చు. ఓటింగ్ హక్కు కూడా 20% ఓట్లు ఉంటాయి. వ్యవసాయం చేసే రైతులకు, పాలు పోసే రైతులకు, చేపలు పెంచే రైతులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు మాత్రమే ఉంటుంది. ఈ సొసైటీలన్నీ వ్యాపారాల ప్రాసెసింగ్ యూనిట్ యజమానుల పెట్టుబడిదారులు అయిన అదానీ, అంబానీ, బేయర్, డూపాంగ్, మాన్సాంటో, ర్యాలీస్ వంటి వారి ప్రయోజనాల
విధానాలే ప్రధానమవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఆర్థిక సంస్థలన్నీ ఈ పథకానికి మద్దతుగా ఉంటాయి. ఇప్పటికే కంపెనీ యాక్ట్ లోకి వెళ్లిన విశాఖ డైరీ ఎలా నడుస్తుందో చూస్తూనే ఉన్నాము. బహుళ ప్రయోజన సహకార సంఘాలు ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం సంస్థలకు అప్పగించింది. నాబార్డు 5 ఏళ్లలో 70,000 సంఘాలను ఏర్పాటు చేసి అగ్రి క్లినిక్స్, అగ్రి బిజినెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇప్పుడున్న డైరీలను 46,000 సొసైటీలతో పాటు మరొక 56,000 సొసైటీలను ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో డైరీ ప్రాజెక్టును నెలకొల్పాలి. జాతీయ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు 11,500 సొసైటీలు ఏర్పాటు చేయాలి. నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఏఎంసీ చట్టానికి కేంద్రం 12 సవరణలు చేసింది. సవరణలన్నీ కార్పొరేట్ కంపెనీలకు, ఎగుమతిదారులకు, ప్రాసెసింగ్ కంపెనీల యజమానుల ప్రయోజనాల కోసం చేసినవే. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, ప్రైవేటు మార్కెట్లకు గుర్తింపు ఇచ్చింది. అన్ని మార్కెట్లకు ఈ ట్రేడింగ్ ప్లాట్ఫారాలు ఉండాలి. మార్కెట్ ఫీజులు, మార్కెట్ రుసుము, కమిషన్ ఛార్జీలు హేతుబద్ధం చేసింది. ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలకు రైతులు నేరుగా వెళితే ఫీజు మినహాయింపు. ఇతర రాష్ట్రాల నుండి ప్రాసెసింగ్ కు తెచ్చిన సరుకులు ఫీజు మినహాయింపు. యార్డుల వెలుపల పండ్ల వ్యాపారాలు నిషేధించింది. దేశంలో ఉన్న 7,057 రెగ్యులేటర్ మార్కెట్లను 22,000 గ్రామీణ అగ్రికల్చరల్ మార్కెట్లను ఇనాం మార్కెట్లుగా మారుస్తుంది. ఏఎంసీల ద్వారాను, ప్రైవేటు మార్కెట్ల ద్వారాను, ఎఫ్పిఓలు, సొసైటీల ద్వారాను ముందస్తు అగ్రిమెంట్ల ద్వారా అమ్మకాలు, కొనుగోళ్లు చేయవచ్చు. మద్దతు ధరలు గాని, మద్దతు ధరలకు కొనుగోలు చేయటం గాని, ధరలు పడిపోతే ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోళ్లు ఉండవు. పైగా మద్దతు ధరల కోసం ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చని సలహా ఇచ్చింది. ఇప్పటికే ధరల స్థిరీకరణ విధానం ఎత్తివేసింది. అన్ని రాష్ట్రాలు ఈ విధానాలు అమలు పరచాలని చెప్పింది. 2003లో ఈనాం మార్కెట్ల చట్టం చేసింది. అయితే ఈనాం మార్కెట్ వల్ల ఏ ఒక్క పంటకు ఏ ఒక్క రైతు ప్రయోజనం పొందిన సందర్భము లేదు. ఇప్పటికే 2 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్లు ఆదానికి 30 సంవత్సరాలకు లీజ్ కు ఇచ్చింది. విజయవాడ నడిబొడ్డున ఉన్న సిడబ్ల్యూసి గోడౌన్ ప్రస్తుతం చందన బ్రదర్స్ గోడౌన్ గా ఉంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చిన హామీ అమలు పరిచిన దాఖలు లేవు. 2014 ఎన్నికల్లో C2+50% అమలు పరుస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల అనంతరం సాధ్యం కాదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 2021లో ఎస్కేఎం నాయకత్వానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు పరచకుండా ఎగవేసింది. విద్యుత్ చట్టాన్ని యథాతథంగా అమలు చేసేందుకు పూనుకుంది. కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్లు బకాయిలు రద్దు చేసిన ప్రభుత్వము రైతులకు రుణమాఫీ చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని కబుర్లు చెబుతోంది. రద్దు చేసిన చట్టాల కన్నా ఘోరమైన పథకాలను నేడు ముందుకు తీసుకొచ్చింది. పైగా ఏప్రిల్ 1 నుండి 4 కార్మిక కోడ్లను అమలు పరుస్తానని ప్రకటించింది. ఫిబ్రవరి 14న చర్చలు సజావుగా జరగాలన్నా, C2+50 మద్దతు ధరలు గ్యారంటీ చట్టం చేయాలన్నా, రుణమాఫీ చట్టం సాధించాలన్నా, రైతులకు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్ చట్టం రావాలన్నా పోరాటాన్ని తీవ్రం చేయాల్సి ఉంది. రైతాంగం, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులతో పాటు అన్ని ట్రేడ్ యూనియన్లను కలుపుకొని జనవరి 26న ర్యాలీలను జయప్రదం చేయాల్సి ఉంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.